హైదరాబాద్లోని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ముత్తూట్ ఫిన్కార్ప్ గోల్డ్ లోన్ బ్రాంచ్లో వెలుగు చూసిన భారీ మోసం వ్యవహారం మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. బ్రాంచ్ మేనేజర్ ప్రియాంక తమ బంగారాన్ని అక్రమంగా తన స్వలాభం కోసం ఉపయోగించి రుణాలు తీసుకుందని బాధితులు ఆరోపించారు. కార్యాలయం ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. తాము తాకట్టు పెట్టిన బంగారాన్ని వెంటనే తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో 60 మంది బాధితులు ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులకు ఫిర్యాదులు చేసినప్పటికీ దర్యాప్తులో పురోగతి కనిపించడం లేదని ఆరోపించారు. బ్రాంచ్ సిబ్బంది కూడా సరైన సమాధానం ఇవ్వడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. స్వర్ణవర్షం పేరుతో నిర్వహించిన స్కీమ్లో కూడా అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. ఈ అంశంపైన సమగ్ర విచారణ చేపట్టి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సో మాకు వచ్చి గోల్డ్ చెక్ చేస్తే గోల్డ్ లేదు, సో గోల్డ్ మాయం చేసేసారు. సో అడిగితే ఏం రెస్పాన్సిబుల్ ఇవ్వట్లేదు వాళ్ళందరూ. సో వారం అయింది కంప్లైంట్ ఫైల్ చేసి. సో వారం అయితే అటు ఇటు తిరుగుతున్నాం కానీ ఏం ఇంటరాక్షన్ ముందుకు వెళ్ళట్లేదు. సో మొత్తము 60 మంది దాకా ఉన్నారు బాధితులు. మొత్తము 60 మంది దాకా బాధితులు ఉన్నారు. సో అందరూ రోజు వస్తున్నాము, రోజు తిరుగుతున్నాం పోలీస్ స్టేషన్స్ కి. ఏం రెస్పాన్సిబిలిటీ ఏం లేదు. సో మాకేం న్యాయం జరగట్లేదు, తక్షణమే న్యాయం జరగాలి. స్టాఫ్ కూడా ఇంటరాక్షన్ జరుగుతుంది అని ఇలాగే డిలే చేసిపోతున్నారు. ఆడిటింగ్ జరుగుతుంది, ఇది జరుగుతుందని. సో జనాలు అందరూ ఇట్లా వచ్చి ఇబ్బంది పడుతున్నారు. ఏముంది, ఎవ్వరు కూడా వచ్చి రెస్పాన్సిబిలిటీ వచ్చి మేము ఇలా చూసుకుంటామని కూడా ఎవ్వరు ఏం చెప్పట్లేదు. నా పేరు అంజనాదేవి అండి. మేము ముత్తూట్లో గత 2024 నుంచి గోల్డ్ ఇక్కడ రెన్యువల్ పెడుతున్నాము. అట్లా రెన్యువల్ చేసుకుంటూ వస్తా ఉన్నాము. ఇప్పుడు తర్వాత తీరా మొన్న గోల్డ్ చూసుకోవడానికి వస్తే గోల్డ్ మాది మిస్ అయిపోయింది. మళ్ళీ తర్వాత ఇక్కడ మళ్ళీ గోల్డ్ రిలీజ్ చేసుకుందామని వచ్చేటప్పటికి ఈ స్కామ్ అంతా జరిగిపోయింది. తీరా చూస్తే మా గోల్డ్ మిస్ప్లేస్ అయిపోయింది. వీళ్ళని అడిగితే వీళ్ళు ముత్తూట్ వాళ్ళు రెస్పాన్స్ లేదు, ఇటు పోలీసు వాళ్ళు రెస్పాన్స్ లేదు. గత 10 days నుంచి ఇట్లాగే తిరుగుతున్నాం కానీ ఒక్కళ్ళు ఒక రెస్పాన్స్ ఇవ్వట్లేదు. దాదాపు 750 గ్రాముల్లో 160 గ్రామ్స్ పోయింది. మిస్ అయిపోయింది. ఎటు పెట్టిందో ఏం చేసిందో ఎవరు ఒక్కళ్ళు రెస్పాన్స్ ఇవ్వట్లా మాకు. మాదనే కాదు సార్, మా లాంటి బాధితులు దాదాపు ఒక 60 మెంబర్స్ వరకు ఉన్నారు. ఒక్కళ్ళకి రెస్పాన్స్ ఒక్కళ్ళు కాబట్టి ఒక్కళ్ళన్నా రెస్పాన్స్ ఇవ్వాలి కదా. ఒక్కళ్ళు రెస్పాన్స్ ఇవ్వడం లేదు. ముత్తూట్ వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వడం లేదు, అటు పోలీసు వాళ్ళు ఏమి చెప్పట్లేదు. ఆమెను ఎప్పుడు తీసుకొస్తారు? వీళ్ళు ఏం చెప్తున్నారు? గత వారం 10 days నుంచి మొన్న మండే నుంచి తీసుకొస్తాము, ఎవరితో ఎంక్వైరీ చేస్తామన్నారు. లేదు, ఎంక్వైరీ లేదు. ఏం చేస్తున్నారు సార్ అంటే లోపల ఆడిటింగ్ జరుగుతుంది అంటారు. ఈయనతో ఎన్ని రోజులు కాపలా కాయాలి సార్? మేము ఇక్కడ ముత్తూట్ ముందు మేము ముత్తూట్ నమ్మే వచ్చాం కదా.